హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన మొబైల్లో నోటిఫికేషన్ ప్యానెల్లో మనకు ఫోకస్ మోడ్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. దీన్ని చాలాసార్లు చూస్తుంటారు, కానీ దీని గురించి తెలిసి ఉండకపోవచ్చు. ఇది ఎలా యూజ్ అవుతుంది, దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, దీనివల్ల యూజ్ ఏంటి అనే విషయాలు ఈరోజు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వీడియో చివరి వరకు చూడండి, చాలా విషయాలు తెలుసుకుంటారు. దీంతోపాటు మన మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ని ఒక రోజులో ఎంత టైం యూజ్ చేస్తున్నాం, అలాగే మన ఫోన్ని ఎన్నిసార్లు అన్లాక్ చేస్తున్నాం, ఒక అప్లికేషన్ని ఒక రోజులో 1 గంట మాత్రమే యూజ్ చేసుకునేలా టైం సెట్ చేసుకోవడం ఎలా, మనకు రోజుకి ఎన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయి, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఫోకస్ మోడ్ గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు మీ పిల్లలకి మొబైల్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏది పడితే అదే ఓపెన్ చేస్తుంటారు. అలా కాకుండా ఓన్లీ వాళ్ళకు కావాల్సిన అప్లికేషన్స్ మాత్రమే ఓపెన్ అయ్యేలా ఈ ఫోకస్ మోడ్ ద్వారా చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు నోటిఫికేషన్ ప్యానెల్లో ఫోకస్ మోడ్ని లాంగ్ ప్రెస్ చేస్తే సెట్టింగ్లోకి వెళ్తుంది. ఇప్పుడు మనకు ఇక్కడ ఫోకస్ మోడ్ అని కనిపిస్తుంది కదా, ఇందులో వర్క్ టైం, మీ టైం, యాడ్ అని 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ వర్క్ టైం దగ్గర క్లిక్ చేస్తే మనకు ఇలా కొన్ని అప్లికేషన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అంటే మీరు ఇది ఆన్ చేస్తే ఓన్లీ ఇక్కడ ఉన్న 5 అప్లికేషన్స్ మాత్రమే యూస్ చేసుకోవచ్చు అనమాట. మిగతా అప్లికేషన్స్ని మనం యూస్ చేయలేము, ఇవి డిఫాల్ట్గా ఆన్లోనే ఉంటాయి. కింద మనకు ఎడిట్ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కావాల్సిన అప్లికేషన్స్ని సెలెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఇది మీరు వర్క్లో ఉన్నప్పుడు మీకు ఎలాంటి అప్లికేషన్స్ కావాలో సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను యూట్యూబ్ని సెలెక్ట్ చేసుకొని డన్ ప్రెస్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ 6 అప్లికేషన్స్ తప్ప మిగతా అప్లికేషన్స్ ఏవి వర్క్ చేయవన్నమాట. ఇప్పుడు స్టార్ట్ని క్లిక్ చేస్తే ఫోకస్ మోడ్ ఆన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనం సెలెక్ట్ చేసుకున్న అప్లికేషన్స్ మాత్రమే మనం యూస్ చేసుకునే విధంగా కనిపిస్తున్నాయి. అలాగే దీన్ని ఆఫ్ చేయాలంటే సింపుల్గా నోటిఫికేషన్ ప్యానెల్కి వెళ్ళి ఫోకస్ మోడ్ని ఆఫ్ చేస్తే సరిపోతుంది. దీంతోపాటు ఇక్కడ మనకు యాడ్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే దీంట్లో మీ పిల్లలకి కావాల్సిన అప్లికేషన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. యాడ్ని క్లిక్ చేసి ఒక నేమ్ ఇవ్వండి. తర్వాత ఎడిట్లోకి వెళ్ళి మీ పిల్లలు యూజ్ చేసే అప్లికేషన్ని సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ని క్లిక్ చేస్తే ఫోకస్ మోడ్ ఆన్ అవుతుంది. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న అప్లికేషన్స్ మాత్రమే మీ పిల్లలు యూజ్ చేసుకోవచ్చు. మీ పిల్లలకి మొబైల్ ఇచ్చే ముందు సింపుల్గా ఫోకస్ మోడ్ని ఆన్ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ సెట్టింగ్ మీరు ఇప్పుడే తెలుసుకుంటే కనుక కింద కామెంట్ చేయండి. నెక్స్ట్, ఇప్పుడు మొబైల్తో మనం రోజుకి ఎంత టైం స్పెండ్ చేస్తున్నామో తెలుసుకుందాం. దీనికోసం సెట్టింగ్లోకి వెళ్ళి కిందికి స్క్రోల్ చేస్తే డిజిటల్ వెల్బీయింగ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. చూడండి, మనకు ఇలా కనిపిస్తుంది. నేను ఇక్కడ టైం దగ్గర క్లిక్ చేస్తే ఈరోజు మనం మొబైల్ని ఎంత టైం యూజ్ చేసామో తెలుస్తుంది. అలాగే నిన్న మొన్న ఎంత టైం స్పెండ్ చేసామో కూడా తెలుస్తుంది. లాస్ట్ 15 డేస్ వరకు మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ యూట్యూబ్ పైన ప్రెస్ చేస్తే ఈరోజు మనం ఎంత టైం యూట్యూబ్ యూజ్ చేసామో, అలాగే మనకు ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చాయో ఇక్కడ చూపిస్తుంది. దాంతోపాటు మనం ఎన్నిసార్లు యూట్యూబ్ని ఓపెన్ చేసామో కూడా చూపిస్తుంది. అలాగే ఇక్కడ మనకు యాప్ టైమర్ అని కనిపిస్తుంది కదా, ఇదేంటంటే మనకు ఒక అప్లికేషన్ని ఒక రోజులో ఎంత టైం వాడుకోవాలో ఇందులో మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ యూట్యూబ్ పక్కన ఒక సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ప్రెస్ చేసి మనం ఒక రోజులో యూట్యూబ్ని ఎంత టైం యూజ్ చేయాలో అనుకుంటున్నామో టైంని సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ టైంని సెట్ చేసుకుంటాను. ఆల్రెడీ నేను యూట్యూబ్ని 6 మినిట్స్ యూజ్ చేశాను. ఇప్పుడు ఒక 1 మినిట్ యాడ్ చేసి టైంని సెట్ చేసుకొని యూట్యూబ్ని ఓపెన్ చేశాను. 1 మినిట్ అయ్యాక మీరే చూడండి ఏమవుతుందో. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా గుడ్ బై ఫర్ టుడే అని చూపిస్తుంది. క్లోజ్ చేసి యూట్యూబ్ లోగోని చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా మనకు కావాల్సిన అప్లికేషన్కి టైం సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని తీసేయాలంటే సింపుల్గా టైం దగ్గర 00 అని సెట్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ బెడ్ టైం అని ఉంది కదా, ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనం పడుకున్నప్పుడు ఊరికే కాల్స్ రావడం, మెసేజ్ రావడం ఇలాంటివి జరుగుతుంటాయి. అలాంటప్పుడు మనకు డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా పడుకోవాలనుకుంటే ఇది మనకు యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం నైట్ డ్యూటీ చేసి మార్నింగ్ టైంలో పడుకుంటాం కదా, అప్పుడు రోజు ఫోన్ని సైలెంట్లో పెట్టి పడుకోవాలంటే అప్పుడప్పుడు మర్చిపోతుంటాం. అలాంటప్పుడు ఇది ఒకసారి సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక మీరు రోజు హాయిగా పడుకోవచ్చు. ఇది ఎలా సెట్ చేసుకోవాలంటే బెడ్ టైం మీద ప్రెస్ చేస్తే ఇలా మనకు బెడ్ టైం మోడ్ అని టర్న్ ఆన్ యాజ్ స్కెడ్యూల్డ్ అని కనిపిస్తుంది. బెడ్ టైం మోడ్ ఆన్ చేస్తే ఇప్పుడే ఆన్ అయిపోతుంది.
మొబైల్ బ్లాక్ అండ్ వైట్లోకి మారిపోతుంది అనమాట. ఫోన్ సైలెంట్లోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా కింద టర్న్ ఆన్ స్కెడ్యూల్డ్ అని ఉంది కదా, దీన్ని ఆన్ చేసి మీరు రోజు ఏ టైంకి ఆన్ కావాలో సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీక్ అంతా 10:15 నుండి ఈవినింగ్ 4 వరకు సెట్ చేసుకుంటాను. అలాగే కింద బెడ్ టైం అలారం కూడా సెట్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి, మనం సెట్ చేసుకున్న టైం అవ్వగానే మన మొబైల్ కలర్ చేంజ్ అయ్యి సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం అలారం సెట్ చేసుకున్నాం కదా, అప్పుడు అలారం మోగుతుంది. ఎండ్ టైంకి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అలాగే దీన్ని ఆఫ్ చేయాలంటే బెడ్ టైంలోకి వెళ్ళి టర్న్ ఆన్ స్కెడ్యూల్ అనే దగ్గర ఆఫ్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ సెట్టింగ్స్ మనకు ఎంత బాగా యూజ్ అవుతుందో. సో ఇది ఇవాల్టి వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.